ఈ సమయంలో ప్రియులరా, హోషేయ అనేటువంటి భక్తుడు ప్రవక్త తను దేవుని యొక్క ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా వారి జీవితాలు మారగలవు అనేటువంటి దాని గురించి దేవుడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం కనుక ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీదే మనం ధ్యాస పెట్టుకొని ముందుకు వెళ్తాం. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, వాటన్నిటిని మనం టచ్ చేయం. కానీ ప్రభు మనల్ని ఏ విషయంలో దర్శించడానికి ఇష్టపడుతున్నాడో ఆ విషయాన్ని మనం కొంతసేపు ధ్యానం చేసి మనల్ని మనం పరిశీలన చేసుకొని బలలో మనం చేయి వేస్తాం. ప్రియులారా, అపవిత్రమైనటువంటి జీవితంతో బలలో చేయి వేయటానికి వీలు లేదు. చాలామంది కొన్ని వారాలుగా బలలో చేయి వేయడం లేదేమో. నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడట్లా. నీ జీవితాన్ని ఇంకా దేవునికి దూరంగా ఉంచుకుంటే కుదరదు. నీవు రక్షణలోకి రావాలి. రక్షింపబడని వ్యక్తివైతే రక్షింపబడాలి. బాప్తీసు అనుభవం గుండా రావాలి. బలలో చేయి వేయాలి. మనం ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షారసమును టేబుల్పై అరేంజ్ చేసినప్పుడు ప్రియులరా, అవి యేసయ్య యొక్క శరీరము కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తముగా మార్చబడతాయి. కాబట్టి యేసయ్య శరీరంలో ఆయన రక్తంలో మనం చేయి వేస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనకి జీవం వస్తుందంట. యేసయ్య యొక్క జీవం మనలో ప్రవేశించాలని నువ్వు కోరుకుంటే ఈ వారమంతా కూడా యేసయ్య జీవం నన్ను ఏలాలి, పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఉంటే నీ తప్పిదాలను పాపాలను దేవుడు చూపించే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో బలలో మనం చేయి వేయాలి. నువ్వు బలలో చేయి వేయట్లేదని అంటే లోపల ఇంకేదో హిడెన్ థింగ్స్ ఉన్నాయి, అడ్డుబండ్లు ఉన్నాయి. వాటిని ఇంకా నువ్వు తీసేసుకోవడానికి ఇష్టపడట్లా. దేవుని మందిరంలో వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరిశీలన చేసుకొని వదిలిపెట్టాలి. నువ్వు పాపాన్ని మూటగట్టుకొని పాపాన్ని చేతిలోనే పెట్టుకొని వెళ్తే నువ్వు వర్ధిల్లవు. అర్థమైందండి? కనుక ఈ సమయంలో ప్రభు మనలందరినీ దర్శించినట్లుగా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలంట ఎలా ఉన్నాయో ఒకసారి గమనిస్తే 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు అనగానే ఏంటంటే దాని అర్థం, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటమ్మా? ఎవరి పిల్లలు? దేవుని ప్రజలు. ఈ పేరు ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. యాకోబు ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడితే దేవుడు ఏం చేశాడు? ఆయన పేరు మార్చేశాడు. అయ్యా ఏంటి నీ పేరు అని అడిగాడు. యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు కదండి. మోసగాడని ఒప్పుకున్నాడు కనుక, పశ్చాత్తాపడ్డాడు కనుక, దేవునితో పోరాడాడు. నీ ఆశీర్వాదం నాకు కావాలని అన్నాడు కనుక ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. ఇక నుంచి నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? యాకోబుగా ఉండదు, మోసాలతో ఉండదు, పాపాలతో ఉండదు, ఇశ్రాయేలుగా ఉంటుంది. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితోనూ ప్రజలతోనూ పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి ఇశ్రాయేల్ అవుతావు. నువ్వు దేవుని ప్రజవయ్యావు. ఒకప్పుడు సాతానుడు ప్రజగా ఉన్న నిన్ను, ఒకప్పుడు చీకటిగా ఉన్న నన్ను ప్రభు తన ప్రజలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన జనాంగముగా చేసుకున్నాడు, తన రక్తంతో కడిగి మరీ తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇట్లాంటి స్థితిలో ఈ రోజున నీవు నేను మనందరం ఉన్నాం ప్రియులారా. వాక్యం సెలవిస్తా ఉంది, ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డ, దేవుని ప్రజ, నీ మోసాన్ని పాపాన్ని వదిలి వేయబడినటువంటి స్థితిలో నిన్ను ఇశ్రాయేలును పేరు పెట్టి నేను పిలిచా. ఇశ్రాయేలుగా కొనసాగాలని నేను భావించా. అయితే ఏముందో చూద్దాం అక్కడ 14వ అధ్యాయంలో. ఇశ్రాయేలు, నీ పాపము చేత పాపము పరిహరించబడి పరిశుద్ధునిగా మార్చబడినటువంటి వాడే ఇశ్రాయేలు. అటువంటి మార్చబడిన వాడంట మరలా పాపము జోలికి వెళ్ళాడంట. ఈ రోజున దేవుని బిడ్డవేమో, నీవు రక్షింపబడిన స్థితిలో ఉన్నావేమో,
బాప్తిస్మం అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో, గత వారం వరకు బలలో చేయి వేసే వ్యక్తివిగా ఉన్నావేమో. అయితే ఈ రోజున, ఈ క్షణం, ఈ సమయంలో నీ జీవితం ఎలా ఉంది? వదిలివేసిన పాపాన్ని, వదిలివేసిన చెడ్డ కార్యాలను, వదిలివేసిన బూతు పదాలను, వదిలివేసిన మోసాన్ని, దగాను, కుట్రని, అసూయను, ద్వేషాన్ని మరలా తెచ్చుకున్నావా? అప్పు తెచ్చుకున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు ఏదైతే నువ్వు వదిలేసావో, ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే నాకు అసహ్యం అని వదిలేసి నాకు దేవుడు కావాలి అని, యేసయ్య కావాలని హత్తుకొని బాప్తిస్మ అనుభవం ద్వారా దేవుని బిడ్డగా చలామణి అవటానికి ఇష్టపడ్డావో, అలా కొనసాగకుండా దేన్ని వదిలిపెట్టావో, దేన్ని అసహించుకున్నావో, ఆ పాపాన్ని మళ్ళా నీ జీవితంలోనికి తెచ్చుకున్నావా? నీ పాపము చేత ఏమయ్యో? పాపము చాలా బాగుంది అనుకుంటున్నావేమో ప్రియులారా. పాపం మంచిది కాదండి. పాపానికి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటో తెలుసండి? పాపానికి శక్తి ఉందంట. ఏం బాబు వింటున్నారా? ఏం శక్తి ఉందా? అక్కడే చూడండి వాక్యం ఏముందో. నీ పాపము చేత ఏందమ్మా? పాపానికి ఉన్న శక్తి ఏంటమ్మా? కూల్చేస్తుంది. చాలామంది యొక్క బ్రతుకులు కూలబడిన స్థితిలో, చతికిలబడిన స్థితిలో, ఆత్మీయంగా ఏమండి, శారీరకంగా నువ్వు బాగా దృఢంగా ఉన్నావేమో, ఏమండి డబ్బు పరంగా బాగా గర్విస్తున్నావేమో, అన్నీ బాగానే ఉన్నాయి. ఆత్మీయంగా నువ్వు చతికిలబడిన స్థితిలో ఉన్నావేమో, దేవుని స్వరాన్ని వినలేని అభాగ్యమైన స్థితిలో ఉన్నావేమో, దేవుని మాటల ప్రకారం నడుచుకునేటువంటి పరిస్థితిలో లేకుండా పోయావేమో, దేవుని మార్గంలో వెళ్ళేటువంటి మార్గంలో అటువంటి మనుషులు ఉండేటువంటి స్థలంలో సహవాసం చేయటానికి నువ్వు ఉండలేకపోతున్నావేమో. ఏమండి, సినిమాలు, షికారులు, ఏమండి రకరకాల కొట్లాట్లు, దగ, కుట్ర, బూతులు మాట్లాడేటువంటి ఆ గుంపుతో నువ్వు చేరుతున్నావేమో. ప్రియులారా, మొదటి కీర్తనలో ప్రభు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావేమో, పాపుల మార్గంలో ఉంటున్నావేమో, అపహాసకులు కూర్చునే చోట నీకేం పని అసలు? నువ్వు ఇశ్రాయేలు అయ్యావు కదా, రక్షింపడ్డావు కదా, యేసయ్య బిడ్డ అయ్యావు కదా. ఏమండి, దేవుడు నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు కదా. ఆరాధనలో చూసాం, దేవుడు తన యొక్క ఏం చేశాడండి? ప్రియమైన వాళ్ళరా, తన వంటి దైవత్వాన్ని నీకు ఆపాదించాడు కదా, తన వారసత్వాన్ని, సమస్తానికి వారసునిగా నిన్ను నన్ను చేశాడు కదా. ఇంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చి ప్రభువు నిలబెడితే మళ్ళా నీకు పాపంతో ఏం పని? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకుని ఆ దినమంతటిని ప్రభువుకి అప్పగిస్తున్నావా? నీకు తిండి పెడుతుంది నీ ఉద్యోగం, నీ డబ్బు అనుకుంటున్నావేమో. నీకు తిండి పెడుతుంది ప్రభు అండి. నువ్వు నిలబడుతుంది నీ శక్తి, నీ బలం మీద అనుకుంటున్నావేమో. నీ కాళ్ళు మోపబడింది, నీ కాళ్ళు ఇచ్చింది దేవుడే. ఈ కాళ్ళు మోపుతున్నటువంటి స్థలం నీది అనుకుంటున్నావేమో. ఈ భూమి మొత్తం ఆయింది. సకల భూమి, దాని సర్వసంపదలు సమస్తం కూడా దేవుడివే. బంగారం నాది, వెండి నాది అంటున్నాడు దేవుడు. నీదేదో అనుకోని మురిసిపోవద్దు, విర్రవేగొద్దు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. నీ పాపం చేత ఏమైపోయావు నీవు? పాపం కూల్చేస్తుంది. జాగ్రత్త. పాపం నువ్వు అనుకోవచ్చు, ఏమండి నేనేం వ్యభిచారం చేయలేదే, నేనేమి ఇతరులు దోచుకోలేదే, నేనేమి మరి పరాయి వాళ్ళ జోలికి పోలేదే, ఇంకా చెడ్డగా ఏం బిహేవ్ చేయలేదే, ఎట్లా నా జీవితంలో ఉన్న పాపం మరి నా కూల్చివేత కారణమైందని అనుకుంటాము. పాపం అంటే ఏంటంటే బైబిల్ ఏం చెప్తా ఉందండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎన్ని ఆజ్ఞలు నువ్వు తప్పావో, ఎన్నిసార్లు దేవుని మాటను తృణీకరించావో. ఏమండి, పాపం అనగానే మనకు తాగుబోతులు, తిరుగుబోతులు గుర్తొస్తూ ఉంటారు. అది కాదండి. దేవుని బిడ్డ, నీ జీవితంలో పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటను తృణీకరిస్తున్నావేమో, ధిక్కరిస్తున్నావేమో, దేవుని మాటను పెడచెవిన పెడుతున్నావేమో. దేవుడు చెప్పినట్టే వెళ్ళి యుద్ధానికి పోయాడు, దేవుడు చెప్పినట్టే యుద్ధం చేశాడు, చెప్పిన పని చేశాడు, చెప్పిన పనిని సక్రమంగా చేయలా. ఎట్లా చేశాడండి? అక్రమంగా చేశాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలా, తనకు నచ్చినట్లుగా చేశాడు. చాలాసార్లు మన జీవితాలు అలా ఉంటాయి. ఎవరి గురించి చెప్తున్నానండి నేను? సౌలు రాజు అమాలీకీల మీదకు పోయి సమస్తాన్ని నాశనం చేయమంటే అతను ఏం చేశాడు? కొన్నింటిని తీసుకొని వచ్చాడు. ఎందుకోసమంట?
దేవునికి ఇవ్వడం కోసం. నువ్వు మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి, ఏమండి, చెడు సంపాదన అంతా తీసుకొచ్చి నువ్వు హుండీలు వేస్తావా? ఎక్కడన్నా వేసుకోవచ్చు, ఇక్కడ అవకాశం లేదండి ప్రియులారా. నీ నిజమైన నిజాయితీతో సంపాదించినటువంటిది రూపాయి అయినా, నయా పైసా అయినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకని పేద విధవరాలు 2 కాసులు వేస్తే దేవుడు అందరి ముందు పొగిడాడు ఆమెను. దేవుడు కోరుకునేది నీ డబ్బును కాదు, దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాని పట్ల దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలావు. పాపం కూల్చేస్తుంది. ఈ రోజున ప్రియులరా, పాపం నీ దగ్గర దాచిపెట్టుకొని ఉన్నావా? ఏమండి, పాపం ఏం చేస్తామా? ఇటు చూడమ్మా, పాపం ఏం చేస్తామా? గ్లోరీ, పాపం కూల్చేస్తామా? పాపం కూల్చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం కూల్చేవా కట్టేవా? దేవుడు కట్టేవాడు. దేవుని వాక్యం కడుతుంది మన జీవితాలు. తెగిపోయిన బంధాలను కట్టేది దేవుని వాక్యమే. కాబట్టి సాతానుడు కావాలా, పాపం కావాలా, దేవుడు కావాలా, దేవుని వాక్యం కావాలా? ఏం కావాలి మనకు? కోరుకోవాలి ప్రియులారా. ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, బిడ్డల పరంగా, వాళ్ళ జీవితాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక వాసన ఉంటుంది. ఏం వాసనో తెలుసండి? అది పాపపు వాసన. ఏం వాసనయా? పాపం ఎక్కడో అక్కడ ఉంటుంది అన్నమాట. నోటి మాటలోనో, ఇంట్లో ఏదైనా కార్యాల్లోనో, సంపాదనలోనో, ఇంకెక్కడైనా మనం అనుకుంటాం బట్టల నుంచో, వస్తువుల నుంచో వచ్చే వాసన అనుకుంటున్నాం. నీ జీవితంలో నుంచి పుట్టుకొస్తుంది బయటికి. నువ్వు చేసే చెడు కార్యాల్లో నుంచి పాపం బయటకు వస్తూ ఉంది. పాపపు వాసన. పాపపు వాసనగా నీ జీవితం ఉందేమో, నీవు కూలిపోతావు. జాగ్రత్త. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఇశ్రాయేలు గురించి ప్రభు చెప్పేటప్పుడు హోషేయ ద్వారా, అప్పుడు వాళ్ళు పాపాలు చేసి కూలిపోయారు అని వాళ్ళ గురించి ధ్యానం చేయటం కాదు. ఈ రోజున ప్రభు ఈ మాటలు ఎందుకు తెచ్చాడు తెలుసండి? ఈ రోజున ఒకవేళ నేను పాపంలో ఉన్నానేమో, నా కూల్చివేత కారణం అదేమో, కూలబడిపోవటానికి కారణం అదేమో. కొంతమంది అనుకోవచ్చు, అబ్బే నేను బాగున్నాను. నువ్వు భవిష్యత్తులో పాపాన్ని ఎంటర్టైన్ చేయటానికి ఆసక్తి చూపే వ్యక్తివిగా ఉంటే కూలిపోతావు. జాగ్రత్త అని ప్రభు ఇప్పుడే హెచ్చరిస్తున్నాడు. డోంట్ ఎంటర్టైన్ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పాపాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. చూద్దాంలే, పర్వాలేదులే, రేపు చూద్దామని కాదు. తప్పు చేసినప్పుడు అక్కడే పట్టన పడాల, మొహం మీద అక్కడికక్కడే దెబ్బ పడాలి ప్రియులారా. అక్కడికక్కడే కరెక్ట్ చేయాలి. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. గమనించండి. కొంతమందికి కరెక్ట్ చేసిన కరెక్ట్ చేసుకోలేనంత స్థాయిలోకి స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు కొంతమంది. వాళ్ళు మనం ఏం చేయలేము. ఇంకా దేవుడికి అప్పచెప్పటమే. ఎంత చెప్పినా వినరు. వాక్యం వింటారు. వాక్యం విన్న తర్వాత బయటికి పోయి మళ్ళీ అవే సోది మాటలు, సోది ముచ్చట్లు, అనవసరమైనటువంటి సొల్లు అన్నమాట. దేవుడు, దేవుని మందిరం, దేవుని మహిమ, దేవుని ఆత్మల సంపాదన, వీటి గురించిన దైవత్వపు ఆలోచనలు ఉండవు. లోక సంబంధమైన ఆలోచనలతోనే అనేక మంది మనుషులను గబ్బు పట్టించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్టి స్థితిలో మనం ఉండకూడదని ప్రభు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, నీ జీవితం పాపపు వాసనగా ఉందేమో. నీ జీవితం నిండా పాపమే ఉంది కాబట్టి పాపపు వాసన బయటికి వెళ్ళగొక్కుతా ఉంది కదండి. ఇంట్లో నువ్వు బిర్యానీ వండుతావంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇంట్లో నువ్వు పూలు తెచ్చిపెట్టున్నావు, పూల వాసన వస్తూ ఉంటుంది కదండి. నీ దగ్గర ఏది ఉంటే దాని వాసన బయటకు వస్తూ ఉంటుంది. నీ దగ్గర పాపం ఉందనుకోండి, పాపం వాసన ఖచ్చితంగా వస్తుంది. నువ్వెంత దాచిపెట్టినా, అది ఎంత నువ్వు పెట్టిలో పెట్టి తాళం వేసినా ఖచ్చితంగా దాని వాసన బయటకు వస్తూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళరా. పాపపు వాసన కలిగిన, పాపం కలిగిన జీవితాలుగా మనం ఉన్నాయా? మన జీవితాలు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? నీవు కూలావు గనుక నువ్వేం చేయాలి తెలుసు? ఇప్పుడు నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరగాలి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అంటున్నాడు. మళ్ళీ కమాండ్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. అయ్యా తిరుగు, దేవుడి వైపు తిరుగు. ఇంకా ఎంతకాలం అండి అబద్ధాలు?
ఎంతకాలం మోసాలండి? ఎంతకాలం ఆయా మాటలు చెప్పి దేవుని మందిరానికి దూరంగా ఉంటావు? ఎంతకాలం ఆయా మాటలు చెప్పి బల్లకు దూరంగా ఉంటావు? ఎంతకాలం మరి ఆయా మాటలన్నీ చెప్పేసేసి అక్రమ జీవితంలో ఉంటావు, సక్రమమైన విధానంలో ఉండవు? ఇంకా ఎంతకాలం సాకులు? ఎంతకాలం తెలుగులో అంటుంటారు కదండి, మామూలు సాకులు కూడా కాదంట. అవి ఏం సాకులు అంటండి? సాకుల్లోనే ఇంకో రకం ఉంది, అద్భుతమైన రకం. ఏంటమ్మది? కుంటి సాకులు అంట, మామూలు సాకులు కాదంట. ఎందుకు మందిరానికి రాలేదు? వేరే పని మీద. ఇంకో ఇప్పుడే వచ్చా, చాలా అర్జెంట్ పని మీద వెళ్ళా. ఏమండి? సాకులు, కుంటి సాకులు మానదామా? ప్రభు అంటున్నాడు, ఏదో పాపం నిన్ను తొలుస్తుంది, నీ జీవితంలో దేవుని పట్ల, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా చేస్తుంది. దేవుని మందిరానికి రావటమే లేటు, వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తూ ఉంటాం. దాహం అయ్యదు, కానీ ఒక రౌండ్ వెళ్ళి మంచినీళ్ళు తాగి రావాలా? ఏమండి? వచ్చేటప్పుడే ఆడ క్యాన్ ఉంది కదా, 2 గ్లాసులు దాకా కూర్చోండి, 2 గ్లాసులు దాకా కూర్చోండి ప్రియులారా. అటు ఇటు తిరగాల, అటు ఇటు తిరగాల. నీవున్న ప్లేస్లోనే లేవు, నిలబడు, కొద్దిసేపు కూర్చో. కాళ్ళు ఒకవేళ పట్టుకుపోతే ప్రియులారా, రోజంతా నువ్వు ప్రార్థనలో గడపగలవా? మరి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ప్రార్థన చేశారు కంటిన్యూస్గా. ఈరోజు నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. పాపపు వాసన నీ జీవితాన్ని అసహించుకునేటట్టు చేస్తుంది, కూలేటట్టు చేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నా తట్టు తిరగండి, యేసయ్య తట్టు తిరగండి. యేసయ్య తట్టు ఎందుకు తిరగాలయ్యా? యేసయ్య ఎవరండి? పాపుల రక్షకుడు, పాపాన్ని పారద్రోలినవాడు, లోకాన్ని రక్షించుటకు లోకరక్షకుడుగా వచ్చినవాడు. ఈ లోకంలో ఎవరు కూడా పాపాల కోసం చనిపోయిన వారు లేరు. చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచిన దాఖలాలు లేవు. ఒక్క యేసయ్య మాత్రమే పాపాల కొరకై ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టి పాపాలన్నీ తన మీద వేసుకొని మనకు బదులుగా సిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడిగా ఉన్నాడు ప్రియులారా. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినటువంటి ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఎవరి కోసం వస్తాడో తెలుసండి? ఇప్పుడు పాపుల కోసం రావట్లే, ఆయన పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. మొదట పాపుల కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నీ పరిశుద్ధతను మరి కాపాడుకొని పరిశుద్ధతలో కొనసాగే వ్యక్తిగా లేకపోతే, నువ్వు పాపములో కూలిన వ్యక్తిగా ఉంటే, పాపం ద్వారా అసహించబడినటువంటి స్థితిలో ఉంటే ప్రభువు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. కనుకే ప్రభువు హెచ్చరిస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి భక్తులారా, మీలో ఏదో ఒక పాపం, 2 పాపాలు, 10 పాపాలు, ఎన్ని పాపాలు ఉన్నాయో గమనించుకోండి. మీ పాపాన్ని బట్టి మీరు కూలారు, నా వైపు తిరగండి, కూల్చబడిన మీ జీవితాలను కడతాను. ప్రభు అంటున్నాడు, మాటలు సిద్ధం చేసుకొని నా తట్టు తిరగండి అంటున్నాడు. మీరు చెప్పాల్సిందల్లా ఒకటేనంట. ఏంటో తెలుసమ్మది? మా పాపములన్నిటినీ మాటలు సిద్ధం చేసుకోమన్నాడు కదా. మనం ఏది పడితే ఆ సోదంతా చెప్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే స్పష్టంగా చెప్పమండి కదా. ఉన్న సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలా, ఏది పడితే అది జోడించొద్దు. ఏమండి ప్రియులారా, గమనించండి. ఏ మాటలు సిద్ధం చేసుకోవాలంట? చూడండి, ఆయన అంటున్నాడు 2వ వచనం, మీరు ఆయనతో చెప్పవలసినవి. యవనస్తులారా, పిల్లలారా, అందరూ చూడండి, మనం చెప్పాల్సిన పాయింట్స్ ఏంటో తెలుసా? దేవుడితో మాటలు, మా పాపములన్నిటినీ పరిహరింపుము, కడిగివేయ్యా, శుద్ధీకరించయ్యా. మా పాపాలు ఇంతే పెట్టుకుంటే వాసన కంపు కొడతాయి, మా పాపాలను బట్టి మాకు శిక్ష వస్తుంది, మేము నరకానికి వెళ్ళిపోతాం, సైతానుడితో ఉండాల్సి వస్తుంది యుగాలు అని నీవు నేను చెప్పాలంటే ఈ రోజున చెప్పవలసినది ఇది అని చెప్తున్నాడు ప్రభు. చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. ఇంక నువ్వేదో చెప్పాల్సిన పని లేదు, నీ పాపాన్ని ఒప్పుకోమంటున్నాడు ప్రభువు. అంతేకాదు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఇప్పుడు దాకా ఏమండి, ఎడ్లు గొడ్లు అన్నీ నువ్వు వధిస్తున్నావేమో దేవుని నామంలో, ఆయా వస్తువులు ఇస్తున్నావేమో, ఆయా డబ్బులు తీసుకొని ఇస్తున్నావేమో, ఆయా కార్యాలు చేస్తున్నావేమో. నువ్వు చేసే ఏ కార్యం ద్వారా దేవుడికి సంతోషం లేదంట ప్రియులారా. దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడో తెలుసా? నువ్వు ఆయన తట్టు తిరగాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ఎడ్లకు బదులుగా నీ యొక్క పెదవులు అప్పగించాలి.
నీ పెదవులను అప్పగించాలి. ప్రభువా, నా జీవితాన్ని, నా పెదవులను నీకు అప్పగిస్తున్నా అని నీవు పశ్చాత్తాపపడాలి. అంతేకాదు ప్రియులరా, మనం కనుక గమనించినట్లయితే 3వ వచనం చూడండి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మా చేతి పని, అది లేకపోతే మాకు తిండి లేదు, అది లేకపోతే మాకిక కుటుంబమే లేదు అని చేతి పనిని నువ్వు దేవుడిగా భావిస్తున్నావేమో. నీ దగ్గరున్న డబ్బును, నీ దగ్గరున్న యుక్తిని దేవుడిగా అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, అయ్యా, ఆ పాపాన్ని కూడా మీరు వదిలివేయాలి. మీరే మాకు దేవుడని ఇక మీదట చేతి పనితో చెప్పొద్దు అంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే కదా అని చెప్పాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, 4వ వచనంలో, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. గుణపరుస్తా అంట, సెటరైట్ చేస్తాడంట. ఎప్పుడండి? పశ్చాత్తాపడినప్పుడు. వెన్ యూ కన్ఫెస్, నీ జీవితం అక్రమంగా ఉందేమో దేవుడు సక్రమంగా చేస్తాడు. నీ జీవితం పాపపు వాసనగా ఉందేమో పరిమళ వాసనగా ప్రభు చేస్తాడు. నీ జీవితం చచ్చిన స్థితిలో ఉందేమో ప్రభు నిన్ను బ్రతికింపజేస్తాడు. ఎలా బ్రతికింపజేస్తాడు తెలుసా? మళ్ళా చచ్చిపోయేటట్టుగా చేయడంట. జీవితకాలమే కాదు, యుగయుగాలు కూడా జీవించేటువంటి పరలోకపు నిత్యత్వపు స్వర్గాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. అయితే చేయాల్సిందల్లా ఒకటే, పశ్చాత్తాపపడాలి. తప్పులు ఒప్పుకోవాలి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని గుణపరుస్తా. నిన్ను నీవు గుణపరుచుకోలేవు, నిన్ను నువ్వు చక్కపరుచుకోలేవు, నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు. నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటావేమో కానీ నీ హృదయాన్ని నువ్వు ఉతుక్కోలేవు. ఏమండి, నీ చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోగలవేమో కానీ, నీ కళ్ళను శుభ్రం చేసుకోగలవేమో కానీ నీ మనస్సుని అంతరంగ భాగాలను నువ్వు శుభ్రం చేసుకోలేవు. ఒక్క యేసయ్య యొక్క రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి నిన్ను నన్ను పవిత్రులనుగా చేస్తుంది ప్రియులారా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను అంటున్నాడు. ఎప్పుడు చల్లారుతుందో తెలుసా? వాళ్ళు తిరిగి వచ్చారు కాబట్టి చల్లారని అంటున్నాడు దేవుడు. ఈ రోజున నీవు నేను కూడా మరి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ప్రభు తట్టు తిరగాలి, ప్రభు యొద్దకు రావాలి, ప్రభువుకు చెప్పాల్సిన మాటలు చెప్పాలి మనఃపూర్వకంగా, తప్పిదాలు ఒప్పుకొని. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీ మీద ఆల్రెడీ నాకు కోపం ఉంది, కానీ ఇప్పుడు కోపం ఏమైపోయిందండి? చల్లారింది అంటున్నాడు. ఎంత గొప్ప మాట! చల్లారిపోయిందండి. ఆయన తన కోపాన్ని అణుచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటున్నాడు ప్రభు. స్నేహం చేస్తా అంట నీతో. నీ యొక్క పాపాన్ని బట్టి పాపపు వాసనగా తయారయ్యో, నీ జీవితం అసహ్యింపబడిన పరిస్థితిలోకి వెళ్ళింది, పాపము నిన్ను కూల్చేసింది, లేవలేని స్థితిలో పడవేసింది, చచ్చుబడిపోయేటట్టు నీ జీవితాన్ని చేసేసింది. అయితే ప్రభు అంటున్నాడు, నా తట్టు తిరిగితే నా ద్వారా నిన్ను గుణపరుస్తా, నీతో నేను స్నేహిస్తా, ఐ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్ అంటున్నాడు దేవుడు. ఎవరవుతాడంట? దేవుడు ఫ్రెండ్ అవుతాడంట. ఆయన మనకు స్నేహితుడు అవుతాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, బైబిల్ సెలవిస్తూ ఉంది అబ్రహామును గురించి. మరి దేవుడు ఏమన్నాడు తెలుసండి? నీవు నా స్నేహితుడు అన్నాడు. ఎలా అన్నాడండి? అబ్రహాము యాకోబు పత్రికలో మనం కనుక గమనించినట్లయితే, మరి చూడండి ఒక మాట ప్రియులరా, యాకోబు పత్రిక హెబ్రీ పత్రిక ప్రక్కనే ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడిన. మరియు అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడు గనుక నీతిమంతుడయ్యాడు, గనుక అతడు దేవునికి స్నేహితుడయ్యాడు. ఈ రోజున మనం యేసు ప్రభు నమ్మాం గనక నీతిమంతులమయ్యాం. రోమాపత్రిక 3:24లో, కాబట్టి నమ్మువారు
క్రీస్తు యేసునందలి విశ్వాస మూలముగా ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారనే మాట తెలియపరచబడతాం. యేసు ప్రభువుని బట్టి నీవు నేను కూడా నీతిమంతులం అయిపోతాం. నీతిమంతుడైతే అబ్రహాముకి ఏమి టైటిల్ ఇచ్చాడు దేవుడు? స్నేహితుడైపోయాడంట. నీవు నేను నీతిమంతులమైతే దేవునికి స్నేహితులం అవుతాం. యేసు ప్రభుని నమ్మినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులమయ్యాం. యేసయ్యను బట్టి స్నేహితులుగా కూడా మార్చబడ్డాం. బట్ అయితే మరలా పాపం చేయబట్టి కనెక్షన్ కట్ అయింది. స్నేహం ఏమైపోయిందండి? ఒక చిన్న మాటను బట్టి ప్రాణ స్నేహితుల మధ్య అగాధం వచ్చేసింది. ఇద్దరు ఏమైపోయారు? ఎడమొహం పెడమొహం అయిపోయారు. ఈ రోజున దేవునితో నీకు కూడా సంబంధం కట్ అయిందేమో, కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా, మరలా నేను గుణపరుస్తా. గుణపరచడమే కాకుండా నేనేం చేస్తానంటున్నాడండి ప్రభువారు? నీతో నేను స్నేహం చేస్తానన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! దేవుడితో స్నేహం చేయడానికి ఇష్టమేనయ్యా? ఎల్లైతో పొల్లైతో స్నేహాలు చేయటం కంటే, నిన్ను నిలువున ముంచేసే వ్యక్తులతో స్నేహం చేయటం కంటే, ఏసైతో స్నేహం చేస్తావా? ఏసైతో స్నేహం చేయాలంటే నీ తప్పిదాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలా. పాపాలు అట్టే పట్టుకుని ఆ మూట అంతా వేసుకొని, ప్రభువా నీతో స్నేహం చేస్తానని వస్తే ప్రభు అంటాడు, ముందు ఆ మూట తీసి పక్కనే అంటాడు. మూట తీసి పక్కనే అంటాడు. అర్థమైందండి ప్రియమైనటువంటి వాళ్ళరా? మరి ఆ గుడ్డి భిక్షకుడు కూడా ఏం చేశాడని ప్రియులరా? ఆయన అరుస్తూ ఉన్నాడు, యేసు ప్రభువు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు కదా, కేకలేస్తూ ఉన్నాడు. కేకలేస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడు కరుణించని కేకలేస్తున్నప్పుడు అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ యేసు ప్రభువు ఆ మాట విని ఆగిపోయాడంట. ఆయన ఆగిపోయాడు ఆ శబ్దాన్ని విని. అతను మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు, హృదయంతో పిలుస్తున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు పిలిస్తే ప్రభు నీకు రెస్పాన్స్ ఇస్తాడు. రెస్పాన్స్ రావట్లేదు ఏంటి అని అంటే, నువ్వు హృదయపూర్వకంగా పిలవట్లేదేమో, అడ్డుబండ్లు ఏమైనా ఉన్నాయో తీసుకోవాలి. మనకి దేవునికి మధ్యలో అడ్డుబండ్లు ఉంటే, అడ్డుగోళ్ళు, పాపాలు, దోషాలు ఉంటే మన మనవి ఆయన ఆలకించడంట. యెషయా గ్రంథంలో ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక ఆ గురుడి భిక్షకుడు కేకలేస్తున్నప్పుడు యేసు ప్రభువు ఆగిపోయాడు. వెంటనే అన్నాడు పక్కన వాళ్ళతో, అతన్ని నా దగ్గరికి పిలవండి అన్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ జనాలు వచ్చేసేసి, మరి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడా అని అనగానే అతను ఏం చేశాడండి? అతను లేచాడా లేదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, తన దగ్గర ఉన్నటువంటి బట్టను అతను ఏం చేశాడంట? పారవేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన జీవితంలో ఇంకా గురుడితనం పోలా. ప్రభు పిలుపుకు లోబడ్డాడు. ప్రభు నన్ను కార్యం చేస్తాడు నా జీవితంలో నమ్మాడు. ఇక నాకు ఈ బట్ట దేని మీద అయితే కూర్చొని డబ్బులు అడుక్కుంటే చిల్లరంతా చల్లుతుంటారు చూసారా, ఆ పాపపు బట్ట నాకు అవసరంలా. దేని మీద నేను ఆధారపడుతున్నాను అది నాకు అవసరంలా. ఇప్పుడు నా ఆధారం ప్రభు అయిపోతున్నాడు. అర్థమైందండి? ఇక తను పాపంతో స్నేహం చేయడానికి ఇష్టపడలా, లోకంతో స్నేహం చేయడానికి ఇష్టపడలా, లోకం మీద ఆధారపడటానికి ఇష్టపడలా, యేసయ్య మీద ఆధారపడటానికి ఇష్టపడ్డాడు. యేసయ్యతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య పిలిచాడురా నన్ను. ఈ రోజున నన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు. కమాన్, ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ అంటున్నాడు. ఐ వాంట్ టు బీ విత్ యూ అంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. హోషేయ పుస్తకంలోనికి మరలా వెనక్కి వస్తాం. ప్రియులారా, 14వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే చూడండి, 4వ వచనంలో చివరిలో ఉన్నది, వారి మీద నా కోపం చల్లారను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. 5వ వచనం, చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతనికి. ఎట్లుంటా అంట దేవుడు? చెట్లుకి మనం కనుక గమనిస్తే ఆ ఆకులకి వాటన్నిటికీ కూడా మంచు అట్లా అతుక్కొని ఉంటుందండి. తెలుసండి, ఎప్పుడైనా గమనించారా? మరి ఆ చెట్టుకి మంచు ఎలా అతుక్కొని ఉంటుందో అలా నేను ఆ మంచు విడవదనమాట. ప్రియులారా, అలా నేను తోడుగా ఉంటానంటున్నాడు. నేను విడిచిపెట్టను మిమ్మల్ని అంటున్నాడు. ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అంటున్నాడు. మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను. ఎప్పుడో తెలుసా? ఏ పాపమైతే నీ జీవితాన్ని దూరం చేసిందో, ఏ పాపమైతే నిన్ను కూలేటట్టు చేసిందో, ఏ పాపమైతే అందరూ అసహించుకునేటట్టు చేసిందో, ఆ పాపాన్ని నువ్వు వదిలి నా దగ్గరికి రావాలి. యు నీడ్ టు కమ్ టు మీ, యు నీడ్ టు కమ్ టు మీ. ఈరోజు నీకున్న స్థితిగతి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది, నీ సొంతత కాదు అది. నువ్వు కూర్చున్నటువంటి ప్లేస్ ఎవరిది? ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ సమస్తం ఎవరివి? నువ్వు ఎవరైనా ఇచ్చావా? ఎవరికన్నా ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నావా? దేవుడిచ్చింది, దేవుడు పెట్టిన గాలి ఇదంతా. దేవుడిచ్చిన సూర్యుడు, చంద్రుడు అండి, దేవుడిచ్చే నీళ్లు, దేవుడిచ్చినటువంటి మరి యొక్క సృష్టి. గమనించు ప్రియులరా, ప్రభు అంటున్నాడు, నేను చెట్టునకు మంచున్నట్లుగా నేను
నీకు ఉంటాను ఉంటాను ఉంటాను. అంతేకాకుండా ప్రియులారా చూడండి, స్పీడ్గా వెళ్ళిపోదాం. తామర పుష్పము పెరుగునట్లు అతడు, తామర పుష్పం యొక్క పెరుగుదల అద్భుతమైంది. అలా పెరుగుతామంటున్నాడు, అభివృద్ధిని పొందుతామంటున్నాడు. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబానోను పర్వతం ఎట్లా స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉంటారంట. అంతేకాదు ప్రియులారా, అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతనికి ఉండును. 7వ వచనం చివరిలో కూడా చూడండి ప్రియులారా, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు. ప్రియులారా, నేను చెప్పదలుచుకున్న మాట ఇదేనండి. పాపపు వాసనగా ఉన్న నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేయడానికి ప్రభువు ఇష్టపడతా ఉన్నాడు. చేతుల పైకి తల్లు చేద్దాం అందరం, హల్లెలూయా. పరిమళ వాసన, పరిమళ వాసన, పరిమళం, గ్రేట్ ఫ్రాగ్రెన్స్ అంటారు. ఒక మంచి సువాసనతో కూడిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం వాడుతుంటాం కదా బాడీ స్ప్రేలు, సెంట్ ఏమున్నాయి చూసారా, ఒక సెంట్ లాగా ఒక మంచి స్మెల్, ఆహ్లాదకరమైన సంతోషకరమైన అట్రాక్టివ్ స్మెల్ ఇచ్చేటువంటి సెంట్ లాగా నీ జీవితాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. పాపం నీ జీవితాన్ని కాటేస్తుంది, పాపం నీ జీవితాన్ని కూల్చేస్తుంది, పాపం నీ జీవితాన్ని దరిద్రతలోనికి తీసుకెళ్తుంది, పాపం నీ జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. కానీ యేసయ్య నీ జీవితాన్ని బాగు చేస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. యేసయ్య నీతో కలిసి ఒక స్నేహితుడులాగా మెలుగుతాడు. నీకు చెట్టునకు మంచు తోడై ఉన్నట్లుగా నీకు ఆయన తోడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ప్రియులరా, నీ జీవితాన్ని పరిమళ వాసనగా మార్చివేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం పత్రికల్లో గమనిస్తే అపోస్తులైన పౌలు గారి ద్వారా ప్రభు అంటాడు, మీరెవరో తెలుసా, క్రీస్తు యేసు యొక్క ఏమై ఉన్నారంటమా, సుగంధన సువాసన అయి ఉన్నారంటాడు. క్రీస్తు యేసు యొక్క పరిమళ తైలంగా మీరున్నారంటాడు. పరిమళ తైలంగా ప్రభువు నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, ఇంకా నువ్వు కంపు కొట్టే వాసనగానే ఉంటావా, పాపంలో కొనసాగు. లేదు పరిమళ వాసనగా ఉండాలనుకుంటున్నావా, యేసయ్య దగ్గరికి తిరిగిరా, యేసయ్యను హత్తుకో. యేసయ్యని టోటల్ జీవితాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాడు ప్రభువారు. చూడండి ప్రియులారా, 8వ వచనం చివరిలో ఉన్నది. 8వ వచనం చివరిలో గమనిస్తున్నట్లయితే లాస్ట్ మాట, నా వలననే నీకు ఫలము కలుగును. నా వల్లనే అంటున్నాడు, ఇంకెవరి వల్ల కాదండి. నా జీవితం పరిమళ వాసనగా అవుద్దేమో, నేను ఇంకా ఫ్లరిష్ అవుతాను, ఫలిస్తాను, గొప్పగా ఉంటానని చెప్పేసి ఆ కుమారుడు తండ్రి నుంచి విభేదించి లోకాసువార్త 15వ అధ్యాయంలో దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు, వ్యభిచారులతో ఎంజాయ్ చేశాడు, డబ్బంతా వెచ్చించాడు. డబ్బును బట్టి ఆయనకు రాలా, ఫ్రెండ్స్ని బట్టి రాలా, దూరదేశాన్ని బట్టి రాలా, తనకున్న అలవాట్లను బట్టి రాలా, తనకున్న స్థితిగతిని బట్టి రాలా, తన ఆలోచనలు బట్టి తలంపులను బట్టి తనకు ఉన్నత స్థితి కలగల, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పాపం తన జీవితాన్ని ఏం చేసిందయ్యా సురేష్, పాపం ఏం చేసింది తన జీవితాన్ని ఈ సబ్జెక్ట్ని బట్టి కూల్చేసింది. ఇందాక ఒక పాట కూడా పాడాం మనం స్టార్టింగ్లో, మార్గము చూపు మీ ఇంటికి కదండి. తన జీవితం అంట పందులు సహా వెలివేసిన పరిస్థితి అయిందంట. పందులు తినే పొట్టు కూడా లభించిన స్థితికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, కోల్చబడినటువంటి స్థితి. కానీ ప్రభు ఈ రోజున నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు, పశ్చాత్తాపడమంటున్నాడు, తప్పిదాలు ఒప్పుకోమంటున్నాడు. నాలో తప్పులేమి లేవని అనుకుంటున్నావేమో, నీలో తప్పులేమి లేవని అనుకునేటువంటి గర్వం ఉందేమో గమనించు. నేనే నా జీవితానికి హెడ్ అనుకుంటున్నావేమో, నువ్వు దేనికి పనికిరాని వ్యక్తి అనేది విషయాన్ని ఒప్పుకోవాలి. నీ పెదవులను ప్రభువుకు అర్పించు, నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించు, నీ తప్పిదాలన్నింటినీ ఒప్పుకో, విడిచిపెట్టు. యేసయ్య నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితాన్ని గుణపరచు, నా క్యారెక్టర్ని సెట్ చేయి, నా అంతరంగాన్ని బాగు చేయి, నీ రక్తంతో కడుగు. నా యొక్క జీవితం అంతా వాసన కొట్టుపోతా ఉంది, ఆ వాసన అంతా తీసే, పాపమంతా నీ యొక్క రక్తంతో కణ కణములో
ఏమండి, ప్రతి ఒక్క శరీర భాగంలో నరంలో ఉన్నటువంటి పాప రోగం అంతటిని తీసేసేయి. కాచి వడపోసినట్టుగా వడపోసి తీసి అవతల పడేయి. నీ యొక్క సువాసనతో నింపు అని ప్రార్థన చేసినట్లయితే ప్రభు క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసనగా నిన్ను ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి గొప్ప అనుభవంలో మనం వెళ్దామా? అట్టి విధంగా వెళ్ళుటకు నిర్ణయించుకుందామా? తీర్మానం చేసుకుందామా? తల్ల వంచి కళ్ళు మూసుకొని ఇట్టి తీర్మానంతో బలను మనం సమీపిస్తాం.